ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ధవళేశ్వరం గ్రామానికి చెందిన రాంబాబు రత్నంల కుమార్తె 34 సంవత్సరాల భాగ్యలక్ష్మికి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శివారు పెద్దబొడ్డపల్లికి చెందిన దుర్గాప్రసాద్ 4 ఏళ్ల క్రితం వివాహం అయింది. దుర్గాప్రసాద్ ఇది రెండో వివాహం. వీరికి సాయి ఇషాన్ అనే 3 సంవత్సరాల కుమారుడున్నారు. ఇటీవల జరిగిన డిఎస్సీ పరీక్షలో దుర్గాప్రసాద్ కు వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఇతడు కుర్రోళ్లుగుంట మండలంలో పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో భాగ్యలక్ష్మికి అతింటి వారి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని తల్లి రత్నం చెబుతుంది. తన కూతురు కాపురం బాగుంటుందని ఉద్యోగం కోసం 10 లక్షల రూపాయలు తాను ఇచ్చానని వసుంధర తల్లి రత్నం తెలిపారు. అదనపు కట్నం కోసం తన కూతురు వసంతను భర్త దుర్గాప్రసాద్, మామ అప్పారావు, ఆడపడుచు అందరూ అదనపు కట్నం కోసం తరచు వేధించేవారని రత్నం చెప్తుంది. ఈ మధ్య నాగలక్ష్మి వాళ్ళ నానమ్మ చనిపోయిన సందర్భంలో ధవళేశ్వరం వచ్చిన భాగ్యలక్ష్మి తమ ఇంటి వద్ద ఉండిపోమని బ్రతిమాలాడని, అయినా వినకుండా తన అత్తింటి వారికి ఈ నెల 7వ తేదీ వెళ్లిపోయిందని తల్లి కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. ఆ తర్వాత భాగ్యలక్ష్మి నుంచి ఫోన్ రాకపోవడంతో ఈ నెల 8వ తేదీన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వీళ్ళు బయలుదేరి వెళ్తున్న సమయంలో తూని తుమ్మయ్య చెరువులో 2 మృతదేహాలు లభ్యమైనట్లు తమకు సమాచారం అందిందని తల్లి రత్నం బోరున విలపిస్తూ చెప్తుంది. తమ సోదరి భాగ్యలక్ష్మి మేనడు ఇషాన్ మృతికి భర్త దుర్గాప్రసాద్ అలాగే వారు అందరూ కూడా కారణమని మృతురాలి సోదరుడు ఉదయసాగర్ తూని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ చిన్నకేశ్వరరావు ఆదేశాలతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు రత్నం అండి. మా ఆయన పేరు రాంబాబు అండి. మా పాపకి నాకు 3 పిల్లలండి. పెద్ద బాబు చనిపోయారండి. 2 సంవత్సరాలు అవుతుందండి. పాపకి 2021లో వివాహం చేసామండి. నర్సీపట్నం దగ్గర బొడ్డిపల్లి అండి. వరిసాల అప్పారావు గారు అబ్బాయికి చేసామండి. వాళ్ళకి 2 అమ్మాయిలు, 1 అబ్బాయినండి. 6,50,000 కట్నం ఇచ్చామండి. బంగారం పెట్టాము, వివాహం చేసాము. 1 నెల రోజులు బాగానే ఉన్నది. అక్కడి నుంచి అమ్మాయికి టార్చర్ ఎక్కువైందండి. అంత టార్చర్ కాదండి, అమ్మాయిని చాలా వేధిస్తున్నారండి. ఆడపడుచులు, మాంగారు, చిన్న మాంగారు, భర్త వేధిస్తున్నారండి. ఇంకా కట్నం కావాలంటున్నారండి. ఇంక నేను ఎంతకాలం తెచ్చేవాళ్ళండి. ఈలోగా బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత అబ్బాయికి 10 లక్షలు అడిగాడండి. జాబ్ వేయించుకుంటాను, నాకు 10 లక్షలు కావాలన్నారు. అప్పుడు మా పెద్ద అబ్బాయి, నేను మా చుట్టాలను అడిగి 10 లక్షలు ఇచ్చామండి. అది మా చిన్న అబ్బాయికి తెలియదండి. మా ఆయనగారికి తెలుసండి, మాకే తెలుసండి, మా పాపకేనండి. నేను 3 నెలలు ఇస్తాను మీకు డబ్బులు అన్నాడండి. డబ్బులు అడుగుతుంటుంటే నన్ను మా పాపని తిడుతున్నాడండి. ఈలోగా ఆ పాపకి 5వ నెల పూర్తి అయిపోయాక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పాపను దిగబెట్టేస్తామండి. వాళ్ళ ఇంట్లో నేను మంచినీళ్ళు కూడా తాగలేదండి. మీరు ఎలా తెచ్చేసారు, అలాగే పట్టుకెళ్ళిపోండి అని వాళ్ళ ఆడపడుచులు నేను దెబ్బలాడారండి. గొడవ ఏంటి అన్నారు. నేను డబ్బుల విషయం గొడవ కూడా చెప్పలేదండి. వాళ్ళు ఎవరికి చెప్పలేదండి. నేను డబ్బు ఇచ్చాము, జాబ్ వేయించుకుంటాను అన్నారని ఆ విషయం కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే అప్పుగా తీసుకున్నాను కదా, ఇస్తానన్నారు కదా, మేము ఎవరికీ చెప్పలేదండి. నా కూతురే బాగుపడుతుంది కదా, జాబ్ వస్తేనని ఊరుకున్నామండి. ఈలోగాను అబ్బాయి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన కాడి నుంచి ఇంకా అదనపు కట్నం తెస్తావా లేదని చాలా వేధిస్తున్నాడండి. ఆడపడుచులు కొడుతున్నారు, చాలా బాధపడుతుంది. ఆ అమ్మాయి 2-3 సార్లు ఇంటికి తీసుకొచ్చి చెప్పేశాడు అబ్బాయి. ఒకసారి గట్టిగా అడిగామండి. అడిగితే చాలా దారుణంగా తిట్టాడండి. నన్ను, నా కూతుర్ని చాలా దారుణంగా తిట్టాడు. 2-3 సార్లు కూడా వీధిలో పెద్ద గొడవ పెట్టాడండి. ఇంక అలాగే ఊరుకున్నాం. ఈలోగా ఇంకా ఎక్కువ అదనపు కట్ట కావాలంటే ఇంక మేము కట్నం ఇవ్వలేము, నా కూతుర్ని నేను ఇంటికి తెచ్చేసుకుంటానంటే ఆయన తెచ్చేసి ఇంటికాడ చెప్పేశాడండి. ఆయన చెప్పేసిన తర్వాత వాళ్ళ చుట్టాలు వీళ్ళు ఫోన్ చేస్తుంటే నేను పంపించనన్నానండి. పంపించనంటే ఒకడేమో వ్యాపారం అంటాడు, ఒకడేమో బిజినెస్ అంటాడు, ఒకడేమో నేను రాలేనంటాడు. ఎవడే నిన్ను చూసినాడు, నేను చంపేసి పాతేస్తాను, నిన్ను అడిగినాడు ఎవడో లేడు నీకు అని చాలాసార్లు బెదిరించాడు ఆయన. అయినా సరే అన్నిటికీ ఊరుకున్నాం. ఈలోగా పాప మళ్ళీ బతిమాలి తీసుకెళ్ళాడు. మేము అసలు పంపించమన్నామండి. పంపించమంటే అతను ఇంత కాదు అంత కాదు అనేసి మా ఇంటికి కూడా రాలేదు. వాళ్ళ చుట్టాలే 2 సార్లు పంపించారు. 2 సార్లు చుట్టాలు నేను దెబ్బలాడి పంపించేశాను. అమ్మాయి మరిడందల గుడి దగ్గర అతను నుంచుని మా ఇంటికి రాకోకుండా వాళ్ళ చుట్టాలను పంపించాడండి. పంపిస్తే నేను పంపించనంటే బాబుగాడు నీ దగ్గరికి రానంటున్నాడు. అమ్మ నువ్వు వచ్చి నీ బాబుగాడిని తీసుకెళ్ళంటే సరేలే, రోడ్డు మీద కదా నేను పాపను పంపిస్తే పాపను తీసుకుని గోదావరి గట్టికి తీసుకెళ్ళి ఆ పాపకు ఉన్నాయి లేని చెప్పి, నువ్వు లేకపోతే పిల్లోడు ఉండడు, నేను లేకపోయినా పిల్లోడు ఉండడు, పిల్లోడి కోసమన్నా కలిసి ఉండాలి, మీ అమ్మ దగ్గర ఉంటే మీ అమ్మ విడాకులు తీయించేస్తుంది, ఇక అలా కుదరదు అనేసి అంటే నేను రాను, మీరు పెట్టిన టార్చర్ చాలా ఎక్కువ టార్చర్ పెట్టారు, నువ్వు మీ చెల్లెలు మీ నాన్న కట్నం అని టార్చర్ పెట్టారు, నేను రాను అంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు వస్తావా లేదా, మా నాన్న ఇంటికి రాడు, మా చెల్లెలు ఇంటికి రాదు, నువ్వు రావాలంటే
అప్పుడు ఇంకా ఆ అమ్మాయి ఇంక నా కొడుకు కోసమైనా సరే నేను వెళ్ళి ఉంటే 4 రోజులు ఉండి ఎలాగుంటుందో వాతావరణం చూసి వస్తానంది. వద్దమ్మా, నీకు అక్కడ టార్చర్ ఎక్కువైపోతుంది కదా. ఇంతంతా టార్చర్ కదా అమ్మాయిని. ఆడపడుచులు తిట్టడం, కొట్టడం. బాంగారులు అయితే వాళ్ళు 2 ఎకరాలు ఇస్తున్నారు, వీళ్ళు 2 ఎకరాలు ఇస్తున్నారు. ఇలాంటి దాన్ని చేసుకున్నాం అంటున్నారు. మరి ముందు మాట్లాడుకున్నప్పుడు ఉండాలి కదా. ఇంత కట్నం అంత కట్నం అన్నారు. మా దగ్గర భూములు లేవు అన్న సంగతి తెలుసు. మాకు అబ్బాయి 2వ పెళ్ళి అని తెలుసు. మేము వద్దన్నాం. వద్దంటే మా అక్కగారు కోడల్ని కొడుకుల్ని నానా బాధలు పెట్టి ఇంత కదక్క అంత కదక్క నేను బాగా చూసుకుంటానక్క, నాకు ఎలాగైనా ఒప్పించండి అక్క, మీ అత్తగారు అసలు ఒప్పుకోవట్లేదు అనేసి వాళ్ళని పదే 10 సార్లు వాళ్ళు బతిమాలి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఒప్పించి నన్ను ఒప్పించేది. 4 రోజులు వద్దన్నాం, మేము అసలు సంబంధం వద్దన్నాం. ఈలోగా ఆడపడుచులు దాన్ని ఎలా టార్చర్ పెడుతున్నారో అలా టార్చర్ పెడుతున్నారు. ఆడపడుచులు కూడా ఇంట్లోనే ఉంటారు, ఆ పక్కనే అద్దుకుంటారు. వచ్చేటప్పటికి ఆ పిల్లలకి వంట చెయ్యాలి, స్నానాలు చేయించాలి, బట్టలు వేయాలి, అన్నాలు తినిపించాలి. కూతురే చెయ్యాలి. చెయ్యకపోతే నా కూతురు భర్తకు చెప్పి తిట్టించి కొట్టేస్తున్నారు. మా ఆయన గారికి గుండె నొప్పండి. ఆయన గారికి అంటే ఆరోగ్యం బాగోదండి. పాప ఇలా జరిగిన కాడి నుంచి ఇంకా బెంగెట్టేసుకుంటున్నాడండి ఆయన. పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు ఇప్పటికి వచ్చి ఇవ్వలేదండి. మాకు పోలీసులు ఏ రకంగా సహకరించలేదండి. మేము ఎన్ని రకాలుగా ఫోన్ చేసినా సరే మాకు అస్సలు ఫోన్ అనేది మాకు ఫోన్కి అందోడు అవ్వట్లేదండి. కోట నందూరి ఎస్ఐ గారు అయితే మీకు ఏదమ్మా పర్వాలేదమ్మా మేము చూస్తామమ్మా అన్నారండి. ఆయన నాకు ఆడపిల్లలు ఉన్నారు కదా అన్నారండి. మాకేసి చూస్తానన్నారండి. మాకేసి చూడలేదండి. వాళ్ళు దోకున్నారని పలా చోటని కూడా చెప్పామండి. చెప్పినా కూడా పట్టించుకోలేదండి. వాళ్ళు కాకినాడలో దోకున్నారని కూడా చెప్పామండి. పోలీసులండి మాకు అసలు సహకరించట్లేదండి. పోలీసులు తీసుకురాలేదండి. ఆడపడుచులు కానీ మామగారిని కానీ వాళ్ళిద్దరు పెద్దత్తలు కూడా ఆ రోజు చాలా బాధలు పెట్టారండి. చాలా రకరకాలుగా తిట్టారండి. వాళ్ళ పెద్దత్తగారులు ఇద్దరిని కూడా వాళ్ళు పోలీసులు పట్టుకోలేదండి. వాళ్ళ ఆడపడుచులు కూడా పట్టుకోలేదండి. ఎవరిని తీసుకురాలేదండి పోలీస్ స్టేషన్కి. మా వాళ్ళు అందరూ ఫోన్ చేసామండి. ఫోన్ చేసినా అమ్మ ఇక్కడ ఉన్నాం, వస్తున్నాము చూస్తున్నాము అన్నారండి. 3 రోజులండి పాపని వాళ్ళ నాన్నమ్మ గారు చనిపోయారని దినానికి వచ్చిందండి. మా పాప దినానికి వచ్చి ఆ రోజు వెళ్ళిందండి. ఆ రోజు నుంచేనండి రాత్రి నుంచి అక్కడెక్కడి అనేక రకాలుగా హింసించి దాన్ని బాధలు పెట్టాడండి. మాకు ఆరోగ్యం బాగాలేదు కదా, మేము వద్దమ్మా తర్వాత ఎందుకనమ్మంటే మళ్ళీ 10 రోజులు పోయాక వస్తానన్నదండి నా కూతురు. శుక్రవారం లక్షవారం రాత్రి వెళ్ళింది. లక్షవారం రాత్రి పెట్టాడండి. శుక్రవారం రాత్రి పెట్టాడండి. శనివారం రాత్రి గొడవ పెట్టాడండి. వాళ్ళ పెద్దలు ఇద్దరు వచ్చారండి కాకినాడ నుంచి. వాళ్ళ చెల్లెళ్ళు మొగుళ్ళు, పెద్ద మాంగారు చిన్న మాంగారు అని మొగుడు. వాళ్ళు 2 ఎకరాలు తెస్తున్నారు, ఏదో 2 ఎకరాలు తెస్తున్నారు. నువ్వేం తెచ్చావని ఆడపడుచు కూడా నమ్మకే కొట్టిందంటండి. మొగుడు అన్నవాడు కూడా అస్సలు పట్టించుకోలేదండి. వాళ్ళు ఎంత అంటే అంత అంటున్నాడండి. ఇంత టార్చర్ కాదు నా కూతురు నాకు చెప్పకుండా ఫ్రెండ్స్కి ఫోన్ చేసిందండి. నువ్వు అక్కడ టార్చర్ తట్టుకోలేవు, వచ్చేయమ్మంటే వచ్చేస్తానమ్మా అన్నదండి. నాకు చెప్పాలి కదండి, నాకు చెప్పలేదు. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు నాకు ఫోన్ చేసి చెప్పారండి అన్నీని. నా కూతురు చచ్చిపోవాల్సిన పిల్ల కాదండి, చచ్చిపోదండి. చాలా ధైర్యవంతులు. చంపేసి అది చెరువులేసేసి చచ్చిపోయిందని అంకడుతున్నారండి. చచ్చిపోయి పిల్ల కాదు. నాకు 100 రోగాలు ఉన్నాయండి, కిడ్నీ జబ్బులు ఉన్నాయి, సీసీ కెమెరాలు లేవు, అన్నీ అలాగే చెప్తున్నారండి. అన్నీ అలాగుంటే కనుక సీసీ కెమెరాలు ఉంటే మేమెందుకు చెప్తామండి? పోలీసులు ఏ పక్కలో ఏ పుట్లో ఏ ఫామ్ ఉన్నదో కూడా తీసి బయటికి తీసుకొస్తారు. అలాంటిది చచ్చిపోయిన రోజుని వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పాలి. మాకెందుకు చేయలేదు? మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు. మేమే చెప్పాము కాకినాడలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారని మేము చెప్పామండి. చెప్పినా కూడా మమ్మల్ని అస్సలు ఫోన్ చేసినా కూడా ఫోన్ అందోడు లేదండి. మాకు స్టేషన్లో కూడా అబ్బాయిని ఎక్కువ రోజులు ఉంచలేదండి. బయటికి తీసుకొచ్చేసిన తర్వాత ఆ అబ్బాయిని సస్పెండ్ చేశాను అన్నారు. సస్పెండ్ చేసిన కాగితం కూడా మాకు చూపించలేదు. నేను అనకాపల్లి డిఓ ఆఫీస్కి వెళ్ళానండి. డిఓ ఆఫీస్కి వెళ్ళి నేను అక్కడ లెటర్ పెట్టానండి. ఫోటోలు తీసుకెళ్ళి లెటర్ పెట్టామండి, అన్నీ పెట్టామండి. డిఓ గారు అన్నారండి, అమ్మ నీకు న్యాయం చేస్తానమ్మా, నువ్వేం భయం పడకమ్మా, నీకు న్యాయం చేస్తానమ్మా, ఇలా చాలామంది చేస్తున్నారమ్మా, నేనున్నానమ్మా నీకు అండగా అన్నారండి. అన్నీ మళ్ళీ ఇప్పుడు వెంటనే డ్యూటీలో జాయిన్ అయిపోయాడండి. అంటే మా పిల్ల అన్యాయం అయిపోయింది కదా. రెండు ప్రాణాలు అన్యాయంగా తీశారు కదా. మరి ఇప్పుడు డ్యూటీ ఎలాగిచ్చారండి అతనికి? మరి మాకు తెలియాలి కదండి.
పోలీసులు మా చిన్న అబ్బాయి మా అక్కగారు వాళ్ళు కొడుకు వీళ్ళందరూ ఫోన్లు చేస్తుంటే ఒక్కొక్కసారి 10 సార్లు ఫోన్ చేస్తున్నా కూడానండి కోటనందు ఎస్ఐ గారు అస్సలు ఫోన్ ఎత్తట్లేదండి. ఆఖరికి అప్పుడప్పుడు ఎత్తి మీ కేసు రాజమండ్రి పంపించేసానమ్మా అన్నారండి. రాజమండ్రికి వెళ్తే రాజమండ్రిలో లేదు రాలేదు ఇక్కడికి రాలేదన్నారండి. అలాగే 2 సార్లు అబద్ధం ఆడారండి. పోలీసులు అయితే మాకు ఏ సహకారం అందించలేదండి. మరి హోంమంత్రి అనిత గారు ఉన్నారు కదా, ఆవిడుండి ఏరియా కదండి, పాపని ఇలా చంపేసి పడేశారు కదండి. పోలీసులు కనుక ఆవిడ ఏం చెప్పినా నిమిషాల ప్రకారంగా చేస్తారు. మరి ఆవిడకి తెలియలేదండి. ఆవిడే ఆడదే కదా, ఆవిడ బిడ్డలు కన్నది కదా అండి. అందరికీ న్యాయమే చేయాలి కదండి. పోస్ట్ మాస్టర్ రిపోర్ట్ అయితే మాకు ఇంకా ఇప్పటికి వచ్చేవలేదండి. మా పాపకి దెబ్బలు ఉన్నాయండి, ఒంటి మీద దెబ్బలు ఉన్నాయండి, ముక్కులోంచి బ్లడ్ వస్తుందండి, బాబుగాడికి బ్లడ్ వచ్చేసింది. ఆ హాస్పిటల్ కాడ అయితే ఏదో ఇంజక్షన్ చేశారు, ఇంజక్షన్ చేస్తేనే పాపకి బ్లడ్ వస్తుందని అన్నారండి హాస్పిటల్ కాడ. పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలకి మీరు చాలా అన్యాయం అయిపోతున్నారు, నేను ఉండి ఎవరికి ఏ అన్యాయం జరగకుండా చూస్తానన్నారండి ఆడపిల్లలందరికీ. పవన్ కళ్యాణ్ గారు నా కూతుర్ని నా మనవడిని దారుణంగా అతి దారుణంగా చంపేశారు బాబు. నా కూతురు చాలా మంచిది బాబు. మేము కట్నం ఇచ్చి డబ్బు ఇచ్చి మళ్ళీ ఎవరికీ తెలియకుండా 10 లక్షలు కూడా ఇచ్చామండి. అయినా నా కూతురు చాలా టార్చర్ పెట్టాడండి. వచ్చినప్పుడల్లా వీధుల్లో కూడా అందరూ ఆలకించేవారు. గొడవే గొడవే గొడవే. ఎంత బాగా చూసేవాళ్ళు మా అబ్బాయిని. నా సొంత కొడుకు కంటే ఎక్కువ చూసామండి ఆ బాబుని ఇంతంతా చూడలేదండి ఆ బాబుని. ఆ 2 కూతుర్లు ఇంట్లో పెట్టుకున్నాడు, అత్తరిళ్ళకి పంపలేదండి వాళ్ళ మామగారు. వాళ్ళు కూడా రోజు దీనికి టార్చరే. భర్తను అడిగితే వచ్చి కొట్టి వెళ్తారు ఆడబడుసులు, నువ్వు పడి ఉండాలి అలాగా అని అడిగాడండి ఆయన. కట్నం అండి 6,50,000 కట్నం ఇచ్చామండి అబ్బాయికి. మా అమ్మాయికి పెళ్ళికి ఆ అబ్బాయికి 6,50,000 కట్నం ఇచ్చామండి. లాంఛనాలు ఇచ్చామండి. అబ్బాయికి బంగారం పెట్టామండి. కొద్ది రోజులు పోయాకండి పాపకి బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, నేను 10 లక్షలు కట్టాలి అనండి డబ్బులు అడిగాడండి. ఈలోగా మా పెద్ద అబ్బాయి మా ఆయన నేను మా పాప కొంచెం అప్పు దగ్గర వాళ్ళ దగ్గర అప్పు తెచ్చానండి. తెచ్చి తీసుకొచ్చి ఇచ్చామండి. అది అప్పుగా అన్నాడు కదండి. తర్వాత అబ్బాయిని అడుగుతుంటే మా పాపని హింసించాడండి. ఈలోగానేమో గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇంకా అదనపు కట్నం ఇంకా భూములు కావాలని ఆడబడుచులు మావయ్య గారు భర్త చాలా దీనంగా హింసించారండి. ఈలోగానేమో పాపని చంపేశారండి. మాకు ఏ విషయంలోని మాకు న్యాయం జరగలేదండి. బాబు లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ బాబు, అనిత గారు మీరు నాకు న్యాయం చేయాలండి. మీరందరూ న్యాయం చేయాలండి. మేము నా భర్తనండి రోగాపోలు అండి. మాకు అన్ని రకాల జబ్బులు ఉన్నాయండి. అలాగే బాధలు పడుతున్నామండి. నమస్కారం అండి. మీ ఈడో వారు అందరూ కలిపి మాకు న్యాయం చేయండి, మాకు సహకరించండి. మీ అందరికీ నమస్కారం అండి. మీరే మాకు న్యాయం చేయాలండి. నమస్కారం అండి.